దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, తిమోతి పత్రికలో దైవజనుడైన తిమోతికి అతని ఆత్మీయ తండ్రిగా నాయకుడిగా ఉన్నటువంటి అపోస్తలుడు దైవజనుడు పౌలయ్య గారు చేసిన విస్పష్ట హెచ్చరికలు, సూచనలు నేను వరుసగా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మరి సమయం ఎంతలో ముగించగలనో చూస్తాను. సమయం అయిపోతే కనుక విషయం అవ్వకపోయినా ముగించేస్తాను, ఇబ్బంది ఏమి లేదు. నాలుగవ వచనాన్ని మనము చూస్తే 3-4 వచనాలు కలిసి ఉంటాయి. నేను మాసిదోనికి వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగినవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నేను ఎఫెసులో నిలిచి ఉండవని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. నన్ను చూడండి, మరలా తిమోతిని హెచ్చరిస్తున్నాడు అనండి. ఏమని హెచ్చరిస్తున్నాడు? పట్టుకోవాలి మీరు పాయింట్ కరెక్ట్గా. వారిని హెచ్చరించవలనని నిన్ను హెచ్చరించున్నాను అన్నాడు. కదూ, ఎంత తేటగా మాట రాయబడింది. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు అని కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఎప్పుడునూ ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? తిమోతికి? వాటిని లక్ష్య పెట్టొద్దు అని కొందరికి నువ్వు ఆజ్ఞాపించాలి. ఎవరా కొందరు? ఎఫెసులో ఉన్న విశ్వాసులు, సంఘం. వాళ్ళు ఏమి లక్ష్య పెట్టకూడదట? వేటి మీద దృష్టి పెట్టకూడదట? సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దు, కల్పనా కథలు, మితము లేని వంశావళులు. ఈ 3 కూడా విశ్వాస సంబంధమైన ఏర్పాటు కలిగినవి కాదు. మరి ఎందుకు చెప్తున్నారు అవన్నీ? ఎందుకు? వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నాయి అంట. పౌలు గారే దృష్టి పెట్టి వాటికి కౌంటర్ వేయాల్సి వచ్చిందంటే చాలా ప్రఖ్యాతులొందిన బోధలు అవి. లెక్క చేయకుండా ఓవర్లుక్ చేసి వెళ్ళిపోయేలా లేవు. సంఘాన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి కొన్ని రకాల బోధలు. వాళ్ళందరూ సంఘం చూడు గట్టిగా వాళ్ళకి ఆజ్ఞాపించి పిచ్చి పిచ్చి హెల్ప్ చెప్పని తిమోతిని ప్రిపేర్ చేసి పెట్టాడు ఎఫెసులో. అప్పుడు పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు అదే పని చేయి, జాగ్రత్త, వాళ్ళు మాత్రం వదలబాకు, వాళ్ళకి ఆజ్ఞాపించు, హెచ్చరించు అని తిమోతిని మరలా పురమాయిస్తున్నాడు. పౌలు గారు ఇంతకీ అంతగా దృష్టి పెట్టాల్సినటువంటి ఆ విషయాలు ఏమిటట? మితము లేని వంశావళులు, కల్పనా కథలు, భిన్నమైన బోధలు. ఇవన్నీ కూడా ఏమిటి? విశ్వాస సంబంధమైన ఏర్పాటులో ఉన్నవి కావు. మరేమిటాయి? వివాదములు కల్పించుటకే ఉద్దేశించినవి అంట. అంటే కొన్ని ప్రఖ్యాతమైన బోధలు దేవుని విశ్వాస సంబంధమైన ఏర్పాట్లు అనేవి కావంట. వాళ్ళ టార్గెట్ ఏంటి? కొంత వివాదం రేపాలి, కొంత కలకలం రేపాలి, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సెన్సేషన్. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాన్ సెన్స్. ఒక సంచలనము కోసము చేస్తున్న వ్యర్థత అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవాళ కొత్తగా తగులుకున్నది కాదండి ఇది. పౌలయ్య గారి రోజుల్లోనే ఆయనకి అడ్డం పడుతుంది పద్దాక సేవకి. ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త చెప్తున్నాడు, ఆత్మలు సంపాదిస్తున్నాడు, సంఘాలు కడుతున్నాడు, సేవకులు వెళ్తున్నాడు. వీళ్ళు బోధించిన సువార్త, వీళ్ళు బోధించిన ఉపదేశం కాక భిన్నమైన బోధలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ వీళ్ళేమో దేవుని శక్తిని, పరిశుద్ధాత్మని కనిపించే దుష్టాంతములను మాత్రమే వాడి ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళేమో కల్పనా కథలు చెప్తున్నారు. వాళ్ళు రైట్ అనిపించుకోవటానికి, ఎదుటి తప్పు అనిపించుకోవడానికి ఒక స్టోరీ వెళ్తున్నారు. కల్పనా కథ అంటే ఏంటి మరి? అప్పటికప్పుడు కల్పించిన ఒక కథ. ప్రసంగానికి ధాతువు అంశం లేదు. ఒక కథే. అలా అట, ఇలా అట, ఇదట, అదే అట.
ఇలా జరిగిందట, నీకు తెలియదా? ఇదన్నీ సర్పపు భాష కదా, ఇది సర్పం కదా, వాడిది కదా ముచ్చటిది. యోబు గారు తన సత్యమని అంటున్నారు, మూర్ఖులాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఏమిటమ్మా? నువ్వు మూర్ఖురాలు కాదులే, కానీ ఆడి వయసు నీకు వచ్చింది ఏమిటి? ఒకసారి చెక్ చేసుకోమన్నాడు. సౌండ్ చెక్ 3, 4, 2, 1 అంటారే అలా. నీ దగ్గర సింహగర్జన రావాలి, సర్పం యొక్క బుస వినబడుతోంది, ఏమిటి తప్పు? చిచ్చి చిచ్చి చిచ్చి, సత్యమును స్థాపించగల దమ్మున్న మాట నువ్వు మాట్లాడాలి కదా. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? వ్యర్థమైన వివాదములట, వంశ మితిలేని దానికి అంతం పంతం ఉండదు ఇక. మరి కయ్యను ఎవరో, మరి అప్పుడు వాళ్ళు ఎవరో, మరి వాళ్ళకి ఎలాగ వచ్చారు, మరి ఇదేంటి, ఇదని మితి ఉండదు ఇక. నోవకు భార్య పేరు ఎందుకు దాని మీద కొట్టేసుకుంటారు ఇద్దరు కలిసి. వీళ్ళకి ఎందుకు? నీ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవన్నీ ప్రభు పెట్టారు కదా. అన్నీ రాస్తే భూమే సరిపోదని కొన్ని ఆపేశారు కదా. ఆపేసిన వాటి విషయంలో అవి అక్కర్లేదని ప్రభు ఫిక్స్ అయ్యారు కదా. అయితే నోవకు భార్య పేరు దేవుడికి తెలీదా, మోషేకి చెప్పలేదా? ఏంటి తలకాయలేని పని, పర్వాలేదులేని రాయలేదు. ఆ మహాదేవుని అనంత జ్ఞానంలో సంకల్పంలో అది వద్దనుకున్నారు. అసలు దాని మీద కోటం ఎందుకు అసలు? మితిలేని వంశావళులు, కల్పన కథలు, సత్యమునకు భిన్నమైన బోధలు, ఇవన్నీ విశ్వాస సంబంధమైన ఏర్పాటు. ఒక వ్యక్తిని విశ్వాసంలో బలపరచడం, విశ్వాసం అభివృద్ధి పరచడం, విశ్వాసం సంపూర్ణం చేయటం, ఇలాంటి విశ్వాస సంబంధమైన ఏర్పాట్లు అనేవి కావు. మరి దేనికి ఏర్పాట్లు? వివాదముల కొరకేనంట. మరి అదే బుద్ధి కొంతమందికి వివాదం అంటే ఇష్టమట. దైవజనుడైతే, దేవుని బిడ్డ అయితే, దేవుని మనస్సు ఉంటే, దేవుని ప్రేమ ఉంటే, వివాదం కనబడితే వినబడితే దాన్ని సమాధానపరచుటకే ప్రయత్నం చేయాలి. ఒకవేళ నీ ఎరుకలు ఎక్కడ వివాదం, ఇద్దరు వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, సంస్థల మధ్య, వ్యవస్థల మధ్య నీకు కనిపిస్తే, తెలిస్తే ఏం చేయాలి? అరే మనం దేవుని బిడ్డలం కదండి, కొంచెం ఆలోచించండి, ఎందుకు ఇది సమాధానంగా ఉండాలి, మనం ఇలా ఉండకూడదు అని ఆలోచించాలి. కానీ దాంట్లో పెట్రోలు బయట ఏమిట్రా పాపిష్టివాడా, నీచత్వానికి పరాకాష్ట కాదా? తిమోతి ఎవరు? జూనియర్ పాస్టర్. పౌలే గారు ఎవరు? సీనియర్ పాస్టర్. తండ్రి కుమారుడు చేస్తున్న ఉపదేశాన్ని, నాన్న నీకు ఆ రోజు నీ ఫేస్లో చెప్పాను, ఈ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, వాళ్ళకి ఖచ్చితంగా ఆజ్ఞాపించు, జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఇప్పుడు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాను అంటే ఇప్పటికి బ్యాచ్ మారలేదు. మరి నువ్వు ఎందుకు సైలెంట్ అవుతున్నావు? మరి ఏం చేయాలి తిమోతి ఇప్పుడు? చూడండి, వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో. అంటే కొందరు ఆ మాటలు లక్ష్య పెడుతున్నారు. అవును కనయ్య గారు, మరి మొన్న అలాగన్నారేంటండి, మరి వాళ్ళు ఇలాగంటున్నారేంటండి, మరి మాకు ఇలా కనబడింది ఏంటండి అని కొందరు కలవరపడుతున్నారట. ఇప్పుడు తిమోతికి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? అలాంటి లక్ష్య పెట్టొద్దని చెప్పు నువ్వు ప్రజలకి అని తిమోతికి ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. మీకేమైనా అర్థమైంది అనుకున్నాను నేను మర్మంగా నిగూఢంగా చెప్తున్నానా? అది రాకాక నాకు ఈయన సావులు, కుండ బద్దలు కొడతాం వచ్చాక రోజు దెబ్బలు తింటున్నా జనాలతో. కొంచెం లౌక్యంగా తెలివిగా మర్మంగా మాట్లాడతాం వస్తే ఇప్పటికి బాగానే ఉన్న బండి, ఏడగాడ కొండ బద్దలు కొడతాం, తర్వాత ఈ మీద దాన్ని ఇచ్చుకోవటం, ఇదేగా నా బతుకంతా. ఎందుకంటే ముఖం మీద ఎవడు కొడతలా, అదేంట టాలెంట్ ఒకటి ఈ మీద కొడుతున్నారు. పని ఏడొకడు కొట్టనేలే, ముందు కడుపు వెనకలిపు రెండు మనయ్యాగా, ఏడ తగిలిన మనకే నొప్పి. నేనేమడుగుతున్నానంటే తిమోతి అనే కుమారుడికి పౌలయ్య గారు అనే తండ్రి గారు ఏం చెప్తున్నారు? నాన్న, విశ్వాస సంబంధమైన ఏర్పాటులోనివి కాక వివాదములతోనే పని కలిగిన కొన్ని రకాల బోధలు, కల్పన కథలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నాటి దారి లేదు, వెనకాల నుంచి రండి, అటు రండి, అటు చెప్పాలి. వాళ్ళకి సులువైన మనుషులకైతే 12ంటికి ఎందుకు వచ్చారు అసలు? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వెనకాల నుంచి రండి నాన్న. మరి వేసిన టెంట్ నిండిపోయింది, సగం టెంట్ నాకే వేసామే. మరి ఏదో మూల కూర్చున్నాను కదా నేను.
హల్లెలూయా. మొన్న తమ్ముడు వాళ్ళ చర్చిలో ఇరుకైపోయింది, చాలామంది సేవకులను పిలిచాడు తమ్ముడు. దేవునికి స్తోత్రం. ఇవాళ విశాలంగా ఉంది కానీ కొంచెం చోటు మరి మిగిలిపోతుంది. కనుక నేను ఏమని కోరుతున్నానంటే బిడ్డలారా, నేను కూడా నన్ను మీరు ప్రేమిస్తున్నారు కనుక, గౌరవిస్తున్నారు కనుక, అన్న ఏదో 4 మాటలు ప్రార్థన చేసి దైవికంగా నాకు చెప్పునా అని అంటున్నావు కనుక నేను ఈ ఉపదేశాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమిటి ఉపదేశము? విశ్వాస సంబంధమైన ఏర్పాటులోనిది కానీ. నా భాష అంతకు అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తిని విశ్వాసాలు బలపరిచే, సేవకుని విశ్వాసాలు బలపరిచే విషయాలు కాకుండా వివాదములతోనే పని కలిగిన మాటలు కానీ, బోధలు కానీ, కల్పనా కథలు కానీ వినకండి, లక్ష్య పెట్టకండి అని మీరు చెప్పాలి. మిమ్మల్ని వినొద్దు, మిమ్మల్ని లక్ష్య పెట్టద్దు అంట్లా. వినే వాళ్ళతో, లక్ష్య పెట్టే వాళ్ళతో మీరు చెప్పండి, అయ్యి అనబాకండి రా, అవి లక్ష్య పెట్టబాకండి అని చెప్పమని చెప్తున్నాడు. అర్థమైన వాళ్ళు ఆమేనండి. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే అలాంటి చెడ్డ మాటలు ఎవరన్నా చెబితే ఆసక్తిగా వింటారు. అలాగండి, హాయ్ మేము తెలియదండి, అయ్యి బాబే అని మొత్తం తాలింపు ఎత్తాడు అందులో. ఇంకొంతమంది వింటారు కానీ మనకెంత బాబే మాకు వెళ్ళండి. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, తప్పది, అది అబద్ధం, అది సత్యం కాదు అని నిలబడి ఖండిస్తారు. నువ్వు అలాగ ఉండాలి నాన్న అని తిమోతికి పౌలు గారు చెప్తున్నారు. ఫస్ట్ బ్యాచ్ దుర్మార్గం, సెకండ్ బ్యాచ్ వేస్ట్, థర్డ్ బ్యాచ్ కరెక్ట్. కొందరు ఏం చేస్తే ఆసక్తిగా, అలాగండి అయ్యబాబు మాకు ఇదంతా తెలియదండి, ఏదో ఇల్లు వచ్చేస్తున్నాం తప్ప, అయ్యబాబు ఇంకా 2 రోజుల దాకా అన్నం తినక్కలేదాడు. ఈ గాలి కబుర్లకి కడుపు నిండిపోయింది అడిగి. నేను చదువుతూ ఉంటే తిమోతికి అయ్యగారు ఏం చెప్పాడబ్బా అని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. రే, అలాంటి వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించు. ఖండితంగా చెప్పని, ఆజ్ఞాపించంటే బతివాల్తం కాదు, కరాఖండికి చెప్పు అని నీకు హెచ్చరిక చేస్తున్నాను. ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను. అలాంటి వాటిని ఖండించు, లక్ష్య పెట్టదని చెప్పు. దేవుడు మనకు కర్తవ్య బోధ చేస్తున్నమాట మీకు అర్థమవుతుందని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బైబిల్లో మనకు ఒక మాట చెప్పాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టం. మీరు ఏదన్నా ఒక విషయాన్ని నమ్మినా, ఏకీభించినా, ఫాలో అవుతున్నా మీరు దాన్ని పరీక్షించండి. దాంట్లో విషయం ఉందా, సత్యం ఉందా? ఈ బోధను, ఈ బోధకుని, ఈ ప్రార్థనను, ఈ విధానాన్ని, నడిపింపుని మనం వెంబడించవచ్చా? ఆశీర్వాదకరమేనా? దైవిక క్రమంలో ఉందా? ఏ మాత్రం లేదనిపించినా ఇమ్మీడియట్గా మానేయ్. నేను నా గురించి, ఐఎఫ్జే గురించి కూడా ఈ సాక్ష్యం చెబుతున్నాను మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి. ఇది వాక్య పద్ధతిలో లేకపోతే, ఆత్మానుసారం కాకపోతే, స్వచిత్తముతో నడుస్తుంటే మీరు ఒక్క గడియ కూడా ఇక్కడ కూర్చోవద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏ మనుషుని సంతోషపరచవలసిన కర్మ మీకు లేదు. మీరు దైవజనులు, దేవుని బిడ్డలు. అవసరం లేదు. ఏ వ్యర్థతను మీ భుజాన మీరు మోయొద్దు. అపోస్తలుల వలె, యోహాను వలె మేము దేని గూర్చి వింటమో, దేని నిదానించి చూచితిమో అన్నంత క్లారిటీ మీకు వచ్చేలాగా అవగాహన చేసుకోండి. మీకు వచ్చిన క్లారిటీలో కరెక్ట్ అనిపిస్తేనే వెంబడించండి. వెంబడిస్తే మీరు వెంబడిస్తుంది ఎందుకు సత్యమో, ఎందుకు కరెక్టో హేతు అడుగు వారికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఇన్ని సంవత్సరాల ఈ ప్రస్థానంలో ఎవరైనా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి పరిచర్య చేసామా? ఒక వ్యక్తిని దూషిస్తూ మాట్లాడామా? ఒక సంస్థకి విరోధంగా మనం ప్రయాసపడ్డామా? ఏ సహవాసానికైనా, ఏ నడిపింపులో ఉన్న వారికైనా ఫోన్ చేసి మీరు అటు వెళ్ళొద్దు, ఇటు రండి అని పిలిచామా?
ఇప్పుడు అసలు నా మీద ఉన్న కంప్లైంట్ ఆడు ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడనే కదా వచ్చిన బాధ. మన ఉద్దేశం దైవజనులతో మనకు పని లేదని కాదు కదా. వారు పెద్దలు గనక, దైవజనులు గనక వారిని డిస్టర్బ్ చేయకూడదు. చిన్న వాళ్ళమైనా, కుర్ర వాళ్ళమైనా, కొంతమందిమైనా మూలం పడి ఏడుద్దాం. ఎన్నో రకాల మహిమకరమైన సేవలు చేస్తున్న దైవజనులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం అని, ప్రతి సేవ దీవించబడాలని, ప్రతి సంఘం అభివృద్ధి పొందాలని, ప్రతి వారి చేరులో పైలు మరవాలని, అందరూ ఆత్మతో నింపబడాలని, అందరూ అపోస్తుల బోధలోకి రావాలని, అందరి కోసం ఏడుస్తున్నాం తప్ప ఎవరిని ఏడిపించలేదే. నేను చెప్పిన మాటలను మీరు నమ్మద్దు, ఆధారం చేసుకోవద్దు. మీరు పరీక్షించండి, పలు రీతులుగా పరిశీలించండి. మోకరించుట, ఏకీభవించుట, వెంబడించుట ఆశీర్వాదకరం అనుకుంటేనే ముందుకు రండి. ఆమేన్. ఇంతకన్నా విస్పష్టంగా ఇంకేమి చెప్పను నేను ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ 6-7 సంవత్సరాల నా మౌనం అదొక దోషంలాగా, తప్పులాగా మిగిలిపోతుంది. మరే జవాబు చెప్పాలి కదా, ఎందుకు నోరు ఇప్పట్లేదు అని పెద్దలే అడుగుతున్నప్పుడు వారి మీద గౌరవంతో నేను అలా చేయలేదని జవాబు చెప్పాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, విశ్వాస సంబంధమైన ఏర్పాటులోనిది కాక వివాదములతోనే ముడిపెట్టి ఉన్న కల్పన కథలు, సత్యమునకు భిన్నమైన బోధలు, మితిలేని వంశావళులు లక్ష్య పెట్టద్దు, పట్టించుకోవద్దు అని కొందరికి ఆజ్ఞాపించవలెనని మీకు హెచ్చరించుచున్నాను అని పౌలు గారు అన్నాడు. ఆ మాటను స్వీకరించగలిగిన వారు ఆమేనండి. పౌలయ్య గారు తిమోతికి ఇచ్చిన మరొక హెచ్చరిక, త్వరగా ఒక 6-7 హెచ్చరికలు మీకు చెప్పాలనుకున్నాను. ఒకటి తిమోతి పత్రికలో పౌలు గారు రాసినవి, అది కూడా మొదటి పత్రికలోనే. ఒక 8-9 ఉన్నాయి, కానీ కనీసం 7 చెప్తే బాగుంటుంది అనుకున్నాను. మరి సమయం ఎట్లుంటుందో ఒకటి చెప్పేశాను. దేవునికి స్తోత్రం. అంటే తిమోతి పత్రిక మీద పాస్టర్ల కోణంలో ఒక సింపుల్ స్టడీ అన్నమాట, ఒక చిన్న బైబిల్ స్టడీ. మీరు దాన్ని ప్రశాంతంగా ఇంటికి పోయినప్పుడు ఖాళీగా ఉన్న గంట ఒక నుంచి నోట్స్ తీసుకొని డీటెయిల్డ్గా రాసుకుంటే ఒక మంచి స్టడీ నోట్స్ అవుతుంది. తలుపులు వేసుకొని, సెల్ ఫోన్ ఆపేసుకొని ఒక గంట సేపు మీరు కూర్చుంటే కనుక అద్భుతమైన మెటీరియల్ తయారవుతుంది. సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటే మాత్రం ఏమవుతుంది, వేస్టే. మంచి మాట దేవునితో మాట్లాడుతున్నప్పుడు సైతాన్ గారు జ్వరబట్టి ట్రింగ్ ట్రింగ్ అంటుంది. మొత్తం హలో పోయింది, మొత్తం పోయింది. నిజంగా స్టడీ చేయాలనుకుంటే దాన్ని అవతల పారేయండి. ఒక గంట సేపు కనీసం మనశాంతికి చక్కగా చదువుకొని రాసుకొని అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకో. ఎందుకంటే నీ ఒక్కడికి ఒక విషయం లోతుల్లో దేవుడు నాటిస్తే అది ఎంతమందికి ఆశీర్వాదం. నువ్వు దైవజనుడు కాబట్టి కొన్ని 100 మంది పోషించాల్సిన వ్యక్తివి కనుక నీ దగ్గర ఆహారం ఉండటం అవసరం కదా. యోసేపు మరి దీవించబట్టి ఏ దేశం నుంచి వచ్చినా కాదంటలేదు. ఇప్పుడు మరి అంతమందికి పెట్టాలా? మరి ఎన్ని గొడవలు గట్టి దాచిపెట్టాడు తెలివిగా. దేవునికి స్తోత్రం. రేపు పొద్దున కరువు వస్తుంది, జనం వస్తారండి. మన దగ్గర మెటీరియల్ లేకపోతే ఎలాగవుతుంది? ఓ రూపాయి నేను రాసుకొచ్చి నేను అయిపోయినా నా పెండం దీపాకి ఇంకా వారం రోజుల దాకా ఎవరు రాబాకని అంటామా? తప్పు కదా. ఆకలైనప్పుడు పెట్టాలంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి అధ్యాయములోనే 18వ వచనం చూస్తారా? నా కుమారుడమైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఆ ఆజ్ఞ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే కింద వచ్చిన కొందరు మనస్సాక్షి లేని వాళ్ళే ఓడబద్దలైపోతున్నారు. బాబు నువ్వు మనస్సాక్షి జాగ్రత్త కాపాడుకోరు బాబు. తిమోతి కంటే సీనియర్లు ఉన్నారు ఇద్దరు. వాళ్ళు తిమోతి బ్యాచ్మేట్లే, కొంచెం సీనియర్లే. వాళ్ళు ఓడబ్రద్దలైపోయినటువంటి వ్యక్తి వల్లే ఉన్నారు. హోమనయ్యను, అలెగ్జాండర్ అనేవారు నాశనం అయిపోయిన స్థితిలో ఉన్నారు.
ఎందుకలా నాశనం అయిపోయారా బాబు అంటే వాళ్ళు దొంగరు, వ్యభిచారులు, పాపిష్టోళ్ళు అనేం కాదు, వాళ్ళకి మంచి మనస్సాక్షి లేదంట. అవునోయ్, హుమనయోను, అలెగ్జాండర్ వారికి ఏం లేదటండి, మంచి మనస్సాక్షి లేదండి, తేటగా ఉండదండి. పొందిన మేలు, అనుభవించిన అభిషేకం, బలపడిన ఉపదేశం, పదును పెట్టబడిన ప్రార్థన అన్నీ మర్చిపోతారు. ఏమి కృత మనస్సాక్షి ఉండదండి. 100 సంవత్సరాలు ఏదేను తోటలో దేవుణ్ణి ముఖాముఖిగా ప్రతిరోజు చూసి మహిమలో పెరుగుతున్న వ్యక్తి ఒక్క మాట వినగానే మాకు తెలివితేటలు రావటం మా దేవుడికి ఇష్టం లేదా, తింటే మేము దేవతలం అయిపోతామని తినద్దు అన్నాడా? అయిపోబాయ్, దేవుడు ప్రేమ పడుకోవడానికి ఎంత సుపనతడం అనుకోలేదు అని గబగబా తినేసింది పళ్ళు కోసుకొని. పండు తినుట ద్వారా దేవుడి మీద తిరుగుబాటు ఎగరేయాలనే కసి పొగరేం కాదండి. అమ్మా, ఈ తెలివి మాకు రాకుండా ఇన్నాళ్ళు ఆపేవా, ఎట్టైనా సంపాదిస్తా అని. కొందరు మనస్సాక్షి లేని వారై ఓడబ్రద్దలైపోయిన వారు. ఓడబద్దలైపోతే ఏమవుద్దండి, సముద్రం పాలైపోతే లైఫ్, ఇక జీవం ఉండదండి. ఓడంటేనే కాస్త లోతైన జలముల్లో ఉండేది కదా, ఒడ్డొడ్డు ఉండేది కాదు కదా. మరి ఓడబద్దలైపోతే ఎంతటి ప్రమాదం. ఒడ్డుకు రాగలవా, తీరం చేరగలవా, ప్రాణం దక్కించుకోగలవా, ఈత కొట్టగలవా, ఓడలో తెచ్చుకున్న సామాగ్రిని కాపాడుకోగలవా అంటే అతడు సంపాదించింది కూడా నాశనం అయిపోతుంది ఓడ పగిలిపోతే. ఎవరికైతే మనస్సాక్షి లేదో వారు నడి సముద్రములో ఓడ బద్దలైపోయి తాము పడ్డ కష్టార్జితం కూడా నాశనం అయిపోయి ప్రమాదంలో ఉంటారు. అందుకని తిమోతి, నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉండు అబ్బాయి. ఆడు చెప్పింది ఈడు చెప్పింది కదా, ఒకసారి మనస్సాక్షిని అడుగు. నీ మనస్సాక్షి ఏం చెప్తుంది సాక్ష్యం నీకు? నీ అనుభవాలు, నీ కన్నీటి అనుభవాలు, బలహీన గడియలు, ఒంటరి పోరాటాలు, కృంగిపోయిన సందర్భాలు, దిశానిర్దేశం లేక ఎటుబోవాలో అర్థం కాక శూన్యములోకి చూస్తున్న క్షణాలు, ఒంటరిగా విరవబడ్డ సందర్భాలు, ఎవడు పట్టించుకొని వేళ నిన్ను ఏది బలపరిచింది, ఎవరు బలపరిచారు, ఎవరు నీ కోసం రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు, ఆత్మనిచ్చారు. తిమోతి, మంచి మనస్సాక్షి కలిగి ఒకసారి ఆలోచించు. ఆ మనస్సాక్షి లేకపోవటం వల్లే హుమనయోను, అలెగ్జాండరు ఓడబద్దలైపోయి నశించిపోయినట్టు అయిపోయారయ్యా. నా కుమారుడా తిమోతి, నువ్వు అలా నశించిపోకూడదు కొడుకా. నువ్వు జీవితం సముద్రం పాలేవు. సముద్రం అంటే లోకం అని మీకు తెలుసు. నీ ఇంత బతికి ఇంత సేవ చేసి లోకంలో కలిసిపోకూడదు కొడుకా నువ్వు. అయ్యో, నీ విశ్వాస జీవితం అనే ఓడ బద్దలవ్వకూడదు. లోకం అనే సముద్రములో సాగిపోయి అద్దరికి చేరాలి, వాగ్దాన దేశం చేరాలి, ఆ తీరానికి చేరాలి. ఈ లోపు నీ ఓడ బద్దలవ్వకూడదంటే మంచి మనస్సాక్షి. ఆమేనండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ హెచ్చరిక ఏంటంటే తిమోతి గారికి, విశ్వాస సంబంధమైన ఏర్పాట్లోనే కాక వివాదములతోనే ముడిపడి ఉన్న కల్పనా కథలు, అబద్ధ బోధలు, కల్పన సత్యమునకు భిన్నమైన బోధలు లక్ష్య పెట్టొద్దని మీ జనాలకి ఆజ్ఞాపించు. అది మొదటిది. నువ్వు లక్ష్య పెడుతున్నావు అనలా తిమోతిని, మీ పిల్లలు లక్ష్య పెడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకో అన్నాడు. రెండవది, మనస్సాక్షి మంచిగా లేక ఓడబద్దలేటి నశించిపోయారా బాబు. నీవైతే మంచి మనస్సాక్షి కలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున మంచి పోరాటం పోరాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను గురించి వాళ్ళేమంటున్నారు, నిన్ను గురించి వీళ్ళేమంటున్నారు, నిన్ను గురించి ప్రజలు ఎలా చెవులు కొరుక్కుంటున్నారు, అయ్యొద్దు నాన్న. నిన్ను గురించి ఏమి ప్రవచనం వచ్చింది దాన్ని ఫిక్స్ అయిపోయి నీ సేవ నువ్వు చేసుకో. నువ్వు పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీలో కలిగిన వరమును అలక్ష్యము చేయొద్దు. నీ మీద తైలము పోసినప్పుడు, నీ మీద చేతులు ఇచ్చినప్పుడు, సేవకు ప్రతిష్ఠించినప్పుడు, దైవజనులు నిన్ను పంపినప్పుడు నీకే ప్రవచనం వచ్చింది, ఏ పిలుపు వచ్చింది, ఏ ఏర్పాటు ప్రకటించబడింది, దాని మీద దృష్టి పెట్టు. మంచి మనస్సాక్షితో సేవ చేసుకో. ఇవన్నీ వెనక నువ్వు పట్టించుకోకన్నాడు. పందిరంగములో పరిగెడుతున్నవాడు ఇటు అటు ప్రక్కల శబ్దాల వైపు చూడొచ్చా? మన విశ్వాసయుతం పందిరంగమని చెప్పాడుగా. పరిగెడుతున్నప్పుడు
పక్కన ఒక బాంబు పెళ్ళింది అనుకోండి, తిరిగితే మన వెనక వాడు మనకన్నా ముందు వెళ్ళిపోతాడు, మనం ఓడిపోతాం. పరిగెడితే చాలనలేదు. 9:24 మొదటి కొరింథీయులు ఏమన్నాడు? మీలో ప్రతివాడు బహుమానము పొందినట్లుగా పరిగెత్తవలెను. ఎట్టకంటే పరిగెడతాం కుదరదు, పరిగెడితే బహుమానం రావాలంతే. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకా వెనక్కి చూడకూడదు, ఈ పక్క ఆ పక్క కూడా చూడదు, ముందుకే. కనుక నీవు సేవకు పిలువబడ్డప్పుడు, సేవకు పంపబడ్డప్పుడు, హస్తనిక్షేపణ చేయబడ్డప్పుడు, అభిషేకాన్ని పొందినప్పుడు నీకు చెప్పబడిన ప్రవచనాల ప్రకారం మంచి మనసాక్షి కలిగి నీ సేవ నువ్వు చేసుకో. ఇక ఆ మాటలు ఈ మాటలు పట్టించుకోబాకు, మనస్సాక్షిని మాత్రం కోల్పోకు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే రై తప్పు చేసావు అని ఫస్ట్ చెప్పేది ఎవరు? ఎవడో చెప్పేదాకా మనస్సాక్షి ఊరుకుంటుందండి? మరి నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకపోయినా ఆడు ఎలాగన్నాడు వీళ్ళు ఎలాగ నువ్వెందుకు చచ్చిపోతున్నావు గుండెలు బాదుకొని? పౌలు గారు అంటాడు అన్నమాట, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయటం లేదు అంటాడు. ఇన్ని కేసులు పెడుతున్నారు ఆయన మీద. ఆలోచించి, నేను దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయలేదు. ఇక మీరే నేరం మీ ఇష్టం, కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, చంపుకుంటారా, చేసుకోండి. నేను మట్టికి అంత ఆలోచించిన నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయట్లేదు. ఐఎమ్ క్లీన్. తిమోతికి వచ్చిన రెండవ హెచ్చరిక ఏమిటంటే, రకరకాల మాటలను బట్టి కాక మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ప్రవచన రీతిగా చెప్పబడ్డ మాటల ప్రకారం సేవ చేసుకో. దేవుడు ఆ రోజు నీతో ఏమన్నాడు? నీకు సంఘ పరిచర్యను చూపించాడా? స్వస్థ పరిచర్య చూపించాడా? సువార్థికను పరిచర్య చూపించాడా? ప్రవచన సేవ చూపించాడా? ఏ చెప్పాడు దాన్ని ఫిక్స్ అయిపోయి చేసుకుని నమ్మకంగా. ఈ గొడవలు నీకు ఎందుకు? అందుకనే హస్త నిక్షేపణ చేయబడ్డ విషయాలు మర్చిపోకూడదు. అందుకని తిమోతికి రాస్తున్నాడు, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీలో కలిగిన వరమును అలక్ష్యము చేయకు. అంటే హస్త నిక్షేపణ చేసిన రోజున ఏం పలికారో అది మనకు గుర్తుండాలన్నమాట. ఇప్పటికీ చాలా 10 ఏళ్ళు అయిపోతుందని ఆ గుర్తులేదంటే చాలా బుద్ధిగానే వినమాట. అది మాత్రం మర్చిపోకూడదు. నువ్వు హస్త నిక్షేపణ చేయబడిన రోజున నీకేం చెప్పారో అది మర్చిపోకూడదు. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలామంది హస్త నిక్షేపణ ఎక్కడ చేయబడ్డారో, ఎప్పుడు చేయబడ్డారో నాకు తెలీదు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి కొన్ని వందల మంది దైవజనుల్ని హస్త నిక్షేపణ ద్వారా పరిచర్యకి పంపడానికి దేవుడి దీనునికి భాగ్యం ఇచ్చాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మంచి మనస్సాక్షి కలిగి ఆ రోజున హస్త నిక్షేపణ చేయబడ్డప్పుడు నీకు ఏ ప్రవచనం వచ్చింది, దైవజనులని సేవకు పంపుతున్నప్పుడు ఏం ప్రార్థన చేసి పంపారు, అది గుర్తుపెట్టుకో చాలు. వాటి ప్రకారం చేసుకో. దేవునికి స్తోత్రం. 3వ హెచ్చరిక, 3వ అధ్యాయం. ఇది కిలోమీటర్ చదవాలి కానీ ఎక్కువ చదవలేక 1 నుంచి 4 వరకు చదివితే చాలు. 3 చదివినా చాలు. చదవండి ఎవరన్నా 4 దాకా. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు గుడ్డివాడు కాక సాత్వికుడును, జగడి మాటడు వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారికి బాబుగా ఏలువాడైనై ఉండవలెను. ఆమేన్. ఇవన్నీ తిమోతికి వర్తింతాయా? వర్తించాలి మరి, నీకు నాకు ఖచ్చితంగా. ఎవడైనా తన ఇంటి వారిని ఏలలేని వాడైన ఎడల అతడు దేవుని ఇంటిని ఎలాగో పరిపాలన చేస్తాడు? అంటే సంఘ కాపరి సంఘాన్ని ఏం చేయాలి? ఆ పదం విశ్వాసులకు నచ్చదు. మమ్మల్ని వెళ్తాడా? నువ్వేలు మరి
దుర్మార్గం నశించును గాక. కొన్ని చోట్ల వెళ్తే ఉంటుందండి రాజ్యం. ఇప్పుడు కాపురులు వాక్య పరిచర్య చేదురు వీడు చెప్పాలా, లేదడికి ఇంకో కుదరదు. వాళ్ళందరూ తలకో వాటా వేసేసుకొని ఒక మొక్కానికి ఇస్తారు కాపరికి. అయ్యో అలాంటివి ఉన్నాయండి బాబు, మీకు తెలుసు తెలీదు మరి. దేవునికి స్తోత్రం, తెలియని వారే ధన్యులు. అలాంటివి తెలియపోతే మంచిది. ఎంత గౌరవం అనుకుంటున్నారా? ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశిస్తే వాడు చాలా దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు సుమా. ఒక తలగా, నాయకుడిగా, తండ్రిగా, యజమానిగా సంఘానికి నడిపించడం అంటే చిన్న ముచ్చట కాదు. మరేం చేయాలట? లక్షణాలు ఉన్నాయి చూడండి. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు. దైవిక స్వస్థ కాదు స్వస్థ బుద్ధి అంటే. స్వస్థ బుద్ధి అంటే క్లీన్ మైండ్. చెత్త ఉండకూడదు తలకాయలో. ఆడు ఏది చెప్పినా నమ్మడు. ఓహో ఇలా ఎందుకు అన్నాడు, ఏమై ఉంటుంది? అసలు క్లీన్గా ఉన్నాడు. అసలు చాలా చిక్కిలి తాళ్ళు ముళ్ళన్నీ ఉంటాయి ఆడి దగ్గర. ఏది వేసినా ఒక దాంట్లో ఇరికించేస్తాడు ఇంకాడు. బాబు అసలు ఎంత కష్టం అంటేనండి, కాలుకే తేలికెత్తాలంటారు చూసారండి. క్లీన్ మైండ్ కదండి బాబు. మర్యాదస్తుడు సేవకులకు ఉండాల్సిన లక్షణాల్లో అదొకటి. మర్యాదస్తుడై ఉండాలి అంటే మర్యాద ఇచ్చువాడని, మర్యాద పొందువాడని కాదు అర్థం. మర్యాదస్తుడు అంటే మర్యాద. దైవ సేవకులకి ఏమి భోజనం ఇది, ఇలాగైనా ఆతిథ్యం చేయడం. ఆడు మర్యాదస్తుడు కాదు, దుర్మార్గుడు. మర్యాదస్తుడు అంటే మర్యాద ఇచ్చేవాడు, మర్యాద పొందుకోవాలని డిమాండ్ చేసేవాడు కాదు. కొంతమంది ఎంత షో చేస్తారంటేనండి, సభకు లేటుగా వస్తారు. ఆ పిలిచినప్పుడు 50 సార్లు చెప్తాడు, గారు 7 వచ్చండి గారు చెప్తాడు. సరే అంటాడు. 9 వస్తాడు. మంచి కూటం జరుగుతుంటుంది. వచ్చి గ్రౌండ్లో నిలబడి కుర్చీలు ఖాళీ ఉంటాయి, అలా చూస్తుంటాడు. ఈడు ఎక్కడో పాపం స్టేజ్ మీద ఉన్నవాడు దైవజనుడికి చూసుకొని తుల్లిపడిపోయి పరిగెత్తుకు వచ్చేయాలి కిందకి. పర్లేదు తమ్ముడు, పర్లేదు, అయ్యో పర్లేదు, మీరు వెళ్ళండి. అది నిజంగా పర్లేదు మీరు వెళ్ళని అడిగితే కూర్చోవచ్చు కదాడు. ఆవిడ దిగొచ్చి రిసీవ్ చేసుకోవాలి, అందరు అటెన్షన్ మీద తిరగాలి. స్టేజ్ మీద ఉన్నాయని పరిగెత్తుకొని వస్తుంటే అప్పుడు అందరు వెనక్కి తిరిగి చూడాలి. ఆడు వంగి దండం పెడుతుంటే పర్లేదు అంటారు జనం చూడాలి. దగ్గర రండి అంటే పర్లేదు నేను ఇక్కడ కూర్చుంటాను అని తగ్గించడం ప్రజలు చూడాలి. వీడు ఎంత యాసగాడు, ఎంత యాసగాడండి వీడు. నిజంగా నాకు కుర్చీ ఎక్కర్లేదు, స్టేజ్ ఎక్కర్లేదు, సైలెంట్గా కూర్చుని పోతే వెనకాల కుర్చీ ఉన్నా కూర్చోడు, అటు ఇటు చూస్తుంటాడు. పక్కన ఎవడో కూర్చొని అంటాడు. ఇది స్టేజీ మీద వచ్చి కెమెరాలు మొత్తం వెనక్కి తిప్పి నీకు ఏకేయాలి. అప్పుడు దాకా ఇటు లోపల ఉన్నటువంటి మంట చల్లారదు. నేను చెప్పిన అబద్ధాలు అంటారా? చిన్నప్పటి నుంచి ఒక పాస్టర్ గారికి మనవడిని, ఇంకో పాస్టర్ గారు కొడుకుని, నేను పాస్టర్ 27 సంవత్సరాలు చూసి అలసిపోయి చెప్తున్నాను మీకు. గాల్లో కబుర్లు కాదు. మా మమ్మీని చిన్న డౌట్లు అడిగితే కొట్టేసేది నన్ను చిన్నప్పుడు. ఒక పాస్టర్ గారు వస్తే మమ్మీ శాకాహారం పెట్టిందని మమ్మీని బాగా తిట్టాడు. అని చెప్పా పెట్టుకుని ఇంటికి వచ్చాడు, దారిపోతా వచ్చాడు. మధ్యాహ్నం భోజనం ఉంటాయి ఆయనకి. ఆ రోజు వంకాయ కూర ఉంది, పప్పు చారు ఉంది ఇంట్లో. రోజు మరి ఇంకా కాయగూరలు ఎక్కడ తింటారు ఎవడైనా? వంకాయను పప్పు చారు వండింది మమ్మీ. సడన్గా భోజనం టైకి వచ్చాడు. టైం చూస్తే పన్నాను, అయ్యా భోజనం చేస్తారా నమ్మంటే పెట్టండి అని కూర్చున్నారు. మరి ఏం పెట్టాలి అప్పటికప్పుడు? పల్లెటూరు, అప్పుడు చికెన్ చేపలకు ఉన్న కాలం కూడా కాదు ఇది. టక్కమన కోడిగుడ్డ ఆమ్లెట్ వేసి పెట్టారు. చాలా కోప్పడిపోయాడు ఆయన. దైవ సేవకులకి ఏమి భోజనం ఇది, ఇలాగైనా ఆతిథ్యం చేయడం అని కోప్పడితే, క్షమించండి అయ్య గారు మీరు వస్తారని తెలీదు, ఇప్పటికిప్పుడు ఏమి దొరకవు కనుక ఆమ్లెట్ వేసాను అయ్య గారు అని చెప్పేసి కోప్పడితే చాలా రుసరుసలాడతా కొంచెం అలా తినేసి కెలికేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వచ్చి మమ్మీ భయంకరంగా ఏడవటం నేను చూసి, నేను చిన్నపిల్లోడిని తట్టుకోలేకపోయాను. అప్పుడు మమ్మీని అడిగాను, మమ్మీ దైవ సేవకులకి ఇదేమి భోజనం ఉన్నారంటే పాస్టర్ గారులు శాకాహారం తినరా అని అడిగితే లేచి గో మీద కొట్టింది నన్ను. నర్మయ్ అసలు నీకు ఎందుకురా ఎలా నర్మూసుకొని. మరి సేవకుల గురించి మాట్లాడితే తొక్క తీసేవారు, మామూలు కాదు. మళ్ళీ సేవకుల గురించి మాట్లాడే ధైర్యం చేస్తే
తొక్కి నారతీసేయటమే. ఏయ్ ఏంట్రా నర్మోయ్, దైవజనుల మీద నవ్వు కొట్టడం, మాట్లాడుకోవడం, జోకేసినా సరే తాట తీసేసేవాళ్ళు. మళ్ళీ మా చిన్నగా గద్దించడం కాదండి, గొప్ప పగిలిపోవటమే. కొడితే మరి అలా కొట్టేసేవాళ్ళు. మా మమ్మీ కొడితేనేమో 4 ఏళ్ళు కనబడిపోతాయి. మా డాడీ కొడితేనే భూమిలో దిగిపోయి ఉంటుంది. కరెక్ట్ ముట్టివాడు గొయ్యితో వేసి భూమిలో దింపేసినట్టు ఉండేదండి. కాసేపు ఇంకేం అర్థమయ్యేది కాదు. రేవేసేసి పెంచారు మమ్మల్ని. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఇంకా అసలు ఖాళీ మా ఎంత ఘోరంగా ఉండేది ట్రీట్మెంట్ అంటే, చర్చిలో ఎవరైనా నవ్వితే మా డాడీ వచ్చేసి నన్ను ఒక ముట్టిగా ముట్టించేవాడు. అసలు తల పగిలిపోయినట్టు ఉండేది. ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, డాడీ నేను కాదు డాడీ అంటే, నాకు తెలుసాను. నీకు తెలుసా? మరి ఎందుకు కొట్టావంటే, మరి ఎవడో కొత్తగా వచ్చాడు, ఆయన కొడితాడు, అమ్మానేతాడు చర్చి. నువ్వు నిన్ను కొడితే వాడు సర్దుకుంటాడు. చాలా అన్యాయం అనిపించేది మాకు చిన్నప్పుడు. కానీ మా మమ్మీ మమ్మల్ని ఓదార్చి దగ్గర తీసుకొని ముద్దు పెట్టి, తప్పు కొడుక, డాడీ తప్పు చేయరు కదా నాన్న, అర్థం చేసుకుంటారా, సేవరా, సంఘంరా అని మమ్మీ మాట్లాడేది. మాకు చిన్నపిల్లలు అర్థమయ్యేది కాదు. మమ్మీ నేను కాదు మమ్మీ అంటే, నాకు తెలుసు కొడుక నువ్వు కాదురా, కానీ సహించాలి కొడుక, ఓర్చుకోవాలిరా. డాడీ చెడ్డోడు కాదు కదా అంటే, అవును డాడీ చెడ్డోడు కాదు. మరి ఎందుకు బాధపడుతున్నావు? అందరి ముందు నాకు ఇన్సల్ట్ అయింది. ఏం కాదులే కొడుక, దేవుడు ఆశీర్వదిస్తాడులే. నేను అలరోడు అని అందరూ అనుకుంటారు కదా మమ్మీ అంటే, ఏం కాదులేరా. కొత్తగా వచ్చిన బిడ్డలు స్థిరపడాలని, వాళ్ళు ఎవరి పిల్లలో ఎక్కడి పిల్లలో వాళ్ళు అప్పగించుకుంటారో అప్పగించుకుని, తప్పు చేస్తే శిక్ష పడుద్ది అని భయం రావాలని, చర్చిలో ఎవరు నవ్వినా ఎవరు మాట్లాడినా నన్ను కానీ మనని కానీ కొట్టించడం డాడీ. ఆ దెబ్బ కంటే ఎక్కువ అంతమంది ముందు కొట్టారని ఫీల్ అయిపోయేవాళ్ళం. ఏం డాడీ ఫీల్ అయ్యేవాడు కాదు. కుదురుగా ఉండాలి మరి అనేవాడు అంతే. ఏదో మేము కుదురు లేనట్టు. 9ంటికి చర్చ్ అంటే పాస్టర్ల పిల్లలమైనందుకు మేము 8ంటికే మోకాలించాలి అక్కడ. మీరు కూడా 9ంటికి వస్తే మీరు ఎందుకురా చెయ్ అనేవాడు. పచ్చలు ఎందుకు పెట్టుకున్నాం, ఆదివారం కోసమే, వంట చేయొద్దో చెయ్యి అనేవాడు మా మమ్మీని. ఏ మిలిటరీ కూడా సరిపోయాడు మా డాడీ దగ్గర అసలు. దేవునికి స్తోత్రం. విశ్వాసుల కుటుంబంలో గృహకుడులు జరిగితే 6 గంటల కంటే కరెక్ట్గా పావుదొక్క వరకు అక్కడ ఉంటాడు డాడీ. 6:05కి కుటుంబం మోకరించకపోతే వచ్చేస్తాడు ఇంటికి. మళ్ళీ ప్రార్థన పెట్టాడు అక్కడ. ఆ రోడ్ల మీద పొరులు దండం పెట్టుకుని ఇంటికి వచ్చిన ప్రార్థన పెట్టాడు. ఇంకా అక్కడ నీకు ఆసక్తి లేదు, నీకు దేవుని భయం లేదు, నీకు క్రమశిక్షణ లేదు, పా ఇక మళ్ళీ ఆడు కొంపలు కూట పెట్టాడు. ఇంకా ఆడు ఎన్నో ఉపాసాలు చేయాలో మళ్ళీ. మనమైతే మనమే సాపలు వేసుకొని కూర్చొని పాటలు పడుతూ ఉంటాం. అమ్మా తొందర రండి అమ్మా. ఏ మిలిటరీ ఓటు సరిపోవడం మా బాబు దగ్గర. గట్ట చూస్తాడు 6:05 మెల్లి బైబిల్ తీసుకొని వచ్చేస్తుంటాడు. ఇంకంతే. అరవడు, కేకలు వేడు, వీధిలో కంఠస్వరం వినబడినవాడు, కానీ కూటం కూడా పెట్టడం. ఎందుకంటే మనం క్రమశిక్షణ గురించి మాట చెప్తున్నాను మీకు నేను. అలాగే విశ్వాసాల ఇంటికాడ కోటాలు పెట్టొద్దనేది నా ఉద్దేశం కాదు, నిక్కచ్చుకుండాలని చెప్తున్నాను నేను. బోధింప తగినవాడునై అన్న మాట అర్థం ఏంటి? నువ్వు సిగరెట్ కాలుస్తూ సిగరెట్ కాల్చొద్దని చెబితే బోధింప తగిన వాడివా అంటే, పాటించి బోధించని అర్థం దానికి. బోధింప తగిన వాడునై ఉండాలి అంటే పాటించేదే బోధించాలని. నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉండకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటే తప్పు. నువ్వు నిండా నగలేసుకొని ఉపేక్షించుకో అంటే తప్పు. అంతేగా మరి. నువ్వే రాజకీయాల్లో జెండాలు పట్టుకొని ఎలక్షన్లో తెగ తిరిగేసి మరి మీ లోకమునకు భిన్నముగా ఉండాలని ప్రార్థన చేసి చండాలంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మాట్లాడతలేదు మరి ఏమా. స్తోత్రం, హల్లెలూయా. లేనిపోయింది ఇప్పుడు మంచి సీజన్లో మీరు ఎలా మాకండి అయ్యారు. కొన్ని దిక్కుడికి వెళ్ళవలసి వస్తుంది మరి. దేవుని స్తోత్రం. మరి మీరు కూడా ఊరేగింపులు తిరిగైతే మరి వాళ్ళ కోసం ప్రార్థన ఎవడు చేస్తాడరా? తిరిగే వాళ్ళు తిరుగుతారు. వాళ్ళ కోసం ఏ కీడు జరగకూడదు, ఏ అల్లర్లు జరగకూడదు, ఏ దెబ్బలాట్లు అవ్వకూడదు, ఏ కేసులు అవ్వకూడదు. వాళ్ళ గురించి ఎవడు ఎడుతాడు? ఆ డ్యూటీ మనదే. మనం కూడా రోడ్డు ఎక్కితే ఎవడో. ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ కునికిపోతున్నప్పుడు సెంట్రీ తుబ్బా కట్టుకుని ఉంచుని ఉండాలి. మరి సెంట్రీ కూడా మరి నేను మనిషిని కదా, నేను ఎప్పుడు పోతానంటే పర్లేదు, వాటరే కదా, పెట్రోల్ కాదు కదా, ఏమవదు. కొంచెం జరుగుతారు, ఏం చచ్చిపోరు. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పైగా చిన్నపిల్లడు అసలే అలిగేవాడు కాదు, మంచోడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేను మీకు చెప్పు సువార్త ఏమనగా, నా ముఖం చూడండి అటుగా అది
అమ్మావు ఓ హరి సూపు దెబ్బలు పడొద్దా మరి? చెప్పండి తర్వాత ఏమైనా దైవజనుడు ఏమై ఉండాలి? అతిథి ప్రియుడు అనండి. అంటే ఆతిథ్యం ఇవ్వడం నీకు ఇష్టం అవ్వాలి, బాధ్యతగా చేయటం కాదు, టేస్ట్గా చేయడమే గొప్పతనం కాదు, స్టార్ హోటల్ నుంచి రప్పించేయటం పెద్ద సూపర్ ఏం కాదు. ఆతిథ్యం ఇవ్వటం నీకు ఇష్టం అవ్వాలి, నీకు ప్రియమైన పని అది, నీకు ఇష్టంగా చేయాలి. దైవజనులకి వండి పెట్టాలి, ప్రభు పేరట వచ్చిన వాళ్ళకి పెట్టాలి, నాకు చేతనైంది ఏదో మంచిగా చేసి పెట్టాలనే ప్రేమ నీకు ఉండాలి, ఇష్టంగా పెట్టాలి. బాబోయ్ 4 ఐటమ్స్ లేకపోతే మరి ఐగర్లు బాధపడతారండి, నరకానికి ఫస్ట్ వెళ్ళిపోతావు నువ్వు. ఇది ఎవడు పెట్టమన్నాడు? సైతానా? మళ్ళీ డైలాగా? మరి బాబు పాస్టర్కి 4 ఐటమ్లు లేకపోతే బాగోదండి. నేను ఎవడు కోరుకున్నాడు దరిద్రం అని? ఏ దైవజనుడికి దేవుడు లోటు చేశాడు? బంగారు లేడు తిండి తింటాడు దైవజనుడు. చివరికా నువ్వు పెట్టేదంటే అడవిలో ఉంటే కాకెట్టుకొచ్చి పెడతదే, దేవునికి స్తోత్రం. ఎడారిలో ఉంటే పరలోక ఆహారం పెట్టేశాడు దేవుడు. ఓ నువ్వు తయారైపోయి పెడతాకి. ఇప్పుడు నీకు ఆ ప్రేమ ఉండాలి, ఆతిథ్యం ఇవ్వడం నీకు ఇష్టమైన వ్యాపకంగా ఉండాలి. ఒక దైవజనుడికి నన్ను భోజనానికి పిలిచినప్పుడు 7-8 రకాలు పెట్టాడు. ఏంటంటే అన్న ఈ ప్రస్తుతం వాళ్ళ హోటల్ ఇవే ఉన్నాయి ప్రతి ఐటెం రప్పించారు అన్నాడు. అదేంటంటే మీ పాస్టర్ గారికి వంటలు రావా అంటే, వంటలు వచ్చు కానండి మరి అంత టేస్ట్గా చేయదు కదండి, పాపం ఏదో నార్మల్గా ఉంటుంది, మీకు నచ్చుతాయో నచ్చపోనని. మళ్ళీ నా మీద ఇదో ప్రచారం పెట్టిందిరా సైతానా? నాకు ఇష్టమైన పదార్థాలు ఇవి వండితే తింటాను. నేనేనని చెప్పానా? నాకు పలానా తిండి కావాలని అడిగానా? పలానా దగ్గర నాకు ఇంత డబ్బులు కావాలని అడిగానా? సాతాను సొంత కుమారులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ మధ్య. సొంత కుమారులు. యేసుప్రభు అన్నాడు, నేను కాదు, నేను ఎరుగుతాను, మీరు మీ తండ్రికి అపవాది పిల్లలు అన్నాడు. డైలాగ్ నాది కాదు, ఆయనది. మొన్నటిదాకేమో ఆ గొడవ నడిచింది. ఆయన అది బాగా ఇష్టం అంట, ఇది బాగా ఇష్టం అంట, అది అలిసిపోయారు. ఇప్పుడు ఆయన ఏం తినండి, అదేంటో మరి వెళ్ళిపోతాడు. తింటే ఒక బాధ. లోకులు పలుకాకులు దుష్టులు దుర్మార్గులను అందుకన్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. నాతో ఏనాడు కూటమి పెట్టినోడు ఎప్పుడు ₹10 సందా ఇవ్వనాడు, ఆయనకి ఏకెత్తి ఇంత ఇవ్వాలంట అనే దుష్టుని సంబంధి ఒకడు ఉంటే ఇంతకే ఇంటర్వ్యూ చేస్తాడు. ఎప్పుడు నాతో మీటింగ్ పెట్టలేదు. ఇంతకని మనోళ్ళు అడిగారంట, నువ్వు వెళ్ళి చెప్పావంటే ఎప్పుడు కేకేసావు అయ్యారని, ఎప్పుడు చందా నేను కేకలేదని. మరి ఎప్పుడంట అంటే అలాగ ఒకరు చెప్తుంటే విన్నానండి. మరి నువ్వు పేపర్లో వేసేవేంట్రా? ఇంకొకటి ఏంటంటే మేము ఎంతో మరి బాధపడ్డామండి, ఆయన కానుకిస్తుంటే తీసుకోకుండా వెళ్ళిపోయాడండి. తీసుకున్నాడని ఒకడు, తీసుకోలేదని ఒక కథ ఉంది కదా, మీకు చెప్తారు కదా. తండ్రి కొట్టలేదు, గాడిదని పట్టుకొని వెళ్తున్నారంట. గాడిదని పట్టుకొని చెరుకో పక్కన నడిపించుకుని వెళ్తుంటే అన్నారంట, అని సన్నాసి యాదవలో గాడిదని కూర్చోవచ్చు కదా, గాడిద పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు యూజువల్లీ ఫెలోస్ అన్నారంట. అయ్యి బాబోయ్ అని ఇద్దరు గాడిద ఎక్కేసి వెళ్తున్నారంట. దున్నపోతులో కూడా ఇద్దరు గాడిద ఎక్కిపోతే పాపం నడవచ్చు కదా అన్నారంట. ఇలా కాదని నాన్నగారిని ఎక్కించి కొడుకు నడుతుంటే చిన్న పిల్లని నడిపించాలంటే అటు దున్నపోతులో కూర్చొని అన్నారంట. అయ్యి బాబు ఎలా కాదని చెప్పి ఈడి దీప కొడుకుని ఎక్కింతే, ఎరా తండ్రిని నడిపిస్తున్నా గాడిద, ఇంకేం చేస్తే అనరంట. నీకు ఒక మనస్సాక్షి ఉండి దాని ప్రకారం నమ్మకం చేసుకుంటా పో. ఏం చేసినా అంటారా బాబు. యేసు ప్రభు తింటేనేమో ఈయన సొంకరులతో పాపులతో తిన్నాడు అన్నారు, తినపోతేనేమో దయ్యం పట్టింది అన్నారు అంటారండి బాబు. ఎప్పుడు అంటారండి బాబు? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మా ఊడికి ఎవరిదో గుర్తొచ్చేసింది, నన్ను ఎంత అన్యాయంగా అన్నారని ఎప్పటి నుంచో బాధ ఉండిపోయింది. ఈ ఉదాహరణ ఇవ్వబడి నిజమే అని. పాపం మరి ఏం చేస్తామండి, సేవకులకి ఈ బాధలు తప్పవు అందరికీ. అసలు అక్కడికి మనం టెన్షన్ పడతానే ఉంటాం. ఇప్పుడు తింటే ఏమంటాడు, ఇప్పుడు తినకపోతే ఏమంటాడు, సగానికి సగం మనకి ఇష్టం లేకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు ఏమనుకుంటారని చేయదు 100% ఈ భూమి మీద.
ఇప్పుడు చొక్కాకి ఇస్త్రీ చేసుకుంటే మనకి ఒంటికి హాయిగా ఉంటుందా? చూసేవాడికి చండాలంగా ఉంటుందని చేసుకుంటాం అంతే. సగం బతికి వాళ్ళ కోసమే దరిద్రం అని. ఇస్త్రీ లేని చొక్కా వేసుకుంటే మన వాళ్ళు చిటపట్లు ఆడిపోతుంటుందా? ఇస్త్రీ వేసుకున్నా కానీ చల్లగా ఉంటుందా? ఏముండదు. అమర్యాదగా సంస్కారహీనంగా ఉంటుంది. లెక్క లేకుండా నిర్లక్ష్యంగా వచ్చాడు అనుకుంటారు. కొంచెం పద్ధతిగా వెళ్ళాలి. అడికోసమే సగం బతికి చచ్చేది. అలాగని ఇస్త్రీ లేకుండా వచ్చామనుకో, అది చూడు ఎలాగొచ్చేసాడు, పడుకొని తొలిలేసి ఎలాగొచ్చేసాడు ఇటు ప్రార్థనకి. ఇస్త్రీ చేసుకుంటా బాబా అక్కడికి ఇస్త్రీ నలనెత్తలేదు వీడు. ఇవన్నీ నిజాలు కాదా? మరి ఏం చేయాలి మనం? మంచి మనస్సాక్షి కలిగి మన పిలిపి ఏంటో జాబ్ చేసుకుంటూ బతుకుతామే. ఇవన్నిటికీ చెప్పుకుంటూ కూర్చొని తెమలది ఇంకా కోటం. ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోవటమే. స్తోత్రం అనండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక హెచ్చరిక మనం చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో పాస్టర్ గారే ఏం చేసుకోవాలంట? అరే నాయన, పాస్టర్ గారిలో, పాస్టర్ అమ్మలో వినండి, పాస్టర్ అమ్మలో మీరేమి సాధన చేస్తున్నారు రోజు చెప్పండి. ఓ ట్రెడ్మిల్ కొనేసి దాని మీద 3 గంటలు నడిచేస్తున్నావా? నీ సాధన అది? ఓరే నాయన. నేను ఈ వారంలో రామగుండం పరిచర్యకి వెళ్ళాను. అక్కడున్న సేవకుల్లో ఒక సీనియర్ సేవకుడు, అన్నా నేను ప్రార్థన చేస్తుంటే నేను నా రూమ్కి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని ప్రేరేపణ వస్తున్నాను, ఒకసారి నా రూమ్లోకి రాను. ఎప్పుడు అనలేదు 8 సంవత్సరాలు అయినా. అయ్యో పదనాన్న అని రూమ్లోకి వెళ్ళాను. చిన్న 3x6 కాట్ ఉంది, టేబుల్ ఉంది, రూమ్ అంతా సురేషయ్య మేరక తనకు మంచిగా సమకూర్చిచ్చారు సీనియర్ సేవకుడు. మంచం పక్కన కట్టె వేసి ఉంది. ఇదేంటన్నా అంటే అన్నా ప్రేయర్ రూమ్ అన్న, ఇది ఇక్కడ ప్రేయర్ చేసుకుంటానన్నా అంటే నాకు చాలా ఆసక్తి అనిపించి అక్కడ చూద్దామని వెళ్ళాను. కార్పెట్ చిన్నది వేసుకొని ఉంది. ఆ పైన ఒక రాడ్డు వేలాడుతుంది. నిలువు మోకాల మీద ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఇదివరకు ఉండేవాడిని కానీ నీరసం వచ్చేస్తా. నాకు నిలువు మోకాల మీద ఉండి చేతులు ఎత్తితేనే తృప్తిగా ఉంటుంది. ఎక్కువ కృప పొందుకుంటున్నానన్న. ఇలా కోలబడితే నాకు ఎందుకో తృప్తి కృప పొందుకోలేకపోతున్నాను. అందుకని చేతులు పైకెత్తి ఆ రాడ్డు మీద చేతులు పెట్టేస్తాను అనమాట. ఇక మామూలుగా 1 గంట అలా పెట్టే ఒక 2-3 గంటలు నడుస్తుంది బండి. అంటే వయసు పెరుగుతున్నా, శరీర బలహీనత ఏర్పడుతున్నా, వయసులో ఉన్నప్పుడు చేసినంత ప్రార్థనకు తగ్గకూడదనే కసి, ఆ ఆసక్తిని చూసావు. అక్కడే నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి. ప్రభా ఇలాంటి వైరాగ్యం నాకు ఇవ్వయ్యా, ఇలాంటి ఆసక్తి నాకు ఇవ్వయ్యా. నాన్న నీకోసం నేనేం ప్రార్థన చేయనురా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మ అని అలా కనుకనే నా కోసం ప్రార్థన చేయి. ఎందుకంటే తన ప్రార్థన కూడా ఏంటి కోరుకున్నాడు? ప్రార్థన జీవితంలో ఇంకా ఎదగాలని ప్రార్థన చేయనియా. నాకు సిగ్గు అనిపిస్తుంది ప్రార్థన చేయడానికి. అయ్యో ప్రభా, ఎంత మంచి ప్రార్థనా పరుడికి నేనేం ప్రార్థన చేయనయ్యా. నాన్న నువ్వే నాకు ప్రార్థన చేయాలరా, నేను నీకు చేయటం కాదు నాన్న అని చెప్పంటే ఒప్పుకోడే. అమ్మా అనే అలాగనక నేను నువ్వు చేయి, ప్రార్థన చేయి. నాకు దుఃఖం ఆగలేదు అసలు. అబ్బా అన్నా నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, నాకు ఒక రూమ్కి రా అన్నా అంటే ఏంటో అని నేను వెళ్తే వెళ్ళడం నాకు మంచిదైంది. నేను ఎంతో సవాలు చేపడ్డాను పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక మంచి మాట, మంచి మనస్సాక్షి కలిగి చేయాలి. తర్వాత 4వ మాట ఏమనుకుంటున్నావు? దైవభక్తి విషయంలో నీకు నీవే. మన సాధన ఎట్లాంటిది? ఏ విషయంలో? అతను ప్రార్థనా జీవితాన్ని ఇంకా సాధన చేస్తున్నాడు, ఇంకా దాన్ని పదును పెడుతున్నాడు, ఇంకా దాన్ని రేపుకుంటున్నాడు ప్రార్థనా జీవితంలో. ఎలా చేస్తే ఎక్కువ ప్రార్థన చేయగలం, ఎలా చేస్తే ఎక్కువసేపు వాక్యం చదవగలం, ఎలా చేస్తే ఎక్కువసేపు మెలకుగా ఉండగలం, ఏం చేస్తే తెల్లవారుజామున లేవగలం. ఏదో మన దగ్గర సాధన ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి కదా. ఓహో త్వరగా పడుకుంటే నేను తెల్లవారుజామున లేవగలను. తొందరగా పడుకో. రాత్రులు ఎక్కువ తినకపోతే చురుకైన మెలకు వస్తుంది, ఎక్కువ తక్కువ తిను.
ఏదో ఒకటి నువ్వు చేయాలి కదా. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఆ సాధన హెబ్రీ పత్రిక 5:14 చెప్తాడు, జ్ఞానేంద్రియములను సాధన చేయాలి అని. అంటే కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ చూసి 5 పంచేంద్రియాలు, వాటిని సాధన చేయాలంట. అంటే దేవుని ఆత్మ సంగతులను చూడగలిగే కన్ను, ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన చెవి, దేవుని సన్నిధిని ఫీల్ అవ్వగలిగినటువంటి చర్మం, ఆ యొక్క ప్రజెన్స్ని ఫీల్ అవ్వటం, ఇవన్నీ వీటిని ఎక్కువ సాధన చేయాలి. మా వివాహమైన కొత్తలో మంచి ప్రార్థనా పరురాల్ని, ఆత్మతో నింపబడిన సమర్పణ కలిగిన బిడ్డను దేవుడు నాకు భారీగా ఇచ్చాడు. కానీ సేవా అనుభవాలు ఎక్కువ తెలియదు. ఒక మంచి దైవజనుడు కుమార్తె, మంచి ఆత్మానుభవాలు పెడుతుంది, కానీ సేవలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ బయట సభలో తెలియదు. నాతో పాటు సభలకు తీసుకెళ్ళేవాడిని. సభలో కూర్చోగానే కొన్ని చోట్ల చాలా డ్రైగా ఉండేది వాతావరణం, అసలు ఆత్మ సంబంధంగా లేదు. చాలా పొడిగా, విత్తనాలు వేయటానికి వీలు లేనట్టుగా మెత్తగా దున్నబడి దమ్ము చేయబడి తడిగా ఉంటే గింజలు వేస్తే మొలుస్తాయి. ఇలా ఇక్కడ వేసేయమంటే ఉపయోగం ఏముంటుంది? అలా ఎలాగానే నా భార్య చెప్పాడు, అమ్మాయి కాసేపు ప్రార్థన చేద్దాం, ఇదంతా చాలా డ్రైగా ఉంది, ఏం బాగాలేదు పరిస్థితి అంటే ప్రార్థన చేసేవాళ్ళం. కానీ ఇంటికి వచ్చాక డ్రైగా ఉందని మీకు ఎలా తెలిసింది? నాకేం వాళ్ళకి అనిపించలేదే అనేది. కొంతకాలమే ఆ తర్వాత ముందు ఆ పిల్ల నాకు చెప్పేస్తే మొదలెట్టింది, అండి ఇక్కడంతా ఎదురులాగా ఉందని, డ్రైగా ఉందండి, మనం ప్రార్థన చేయాలి. ఓకే, డెవలప్ అయిందనమాట. అంటే జ్ఞానేంద్రియాలు సాధన అవుతున్నాయి అన్నమాట. ఫీల్ అవుతుంది వెళ్ళగానే. సింపుల్. ఆ ఫీల్ అవ్వటం ఎలా ఉంటుందంటే, ఎండ, మన కళ్ళు మూసుకున్నాం, ఎండ పడింది, సుర్రమంటదా లేదా? చల్ల గాలి వచ్చింది, కళ్ళు మూసుకుంది, తెలుస్తుందా తెలీదా? మరి ఎండ తెలుస్తుంది, గాలి తెలుస్తుంది, దేవుడు అక్కడికి వస్తే నీకు ఎందుకు తెలియట్లేదు? అది అక్కసి ఉండాలి. ఆ గాలిని ఫీల్ అవుతున్నావు, ఎండని ఫీల్ అవుతున్నావు, పరిశుద్ధాత్మల చోటుకు వస్తే నీకు ఎందుకు తెలియట్లా? కొంతమంది దైవజనులు తేటగా చూడగలుగుతున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నారు, కార్యాలు చేస్తున్నారు, నీకు అసలేం తెలియట్లా, వాళ్ళ ముఖం తేటగా చూస్తున్నావు. అంటే నీ ఇంద్రియాలు సాధన లేదు, ప్రాక్టీస్ లేదు, నువ్వే పాపం చేయట్లేదు అంతే. కానీ వీటిని సాధన చేసుకోవట్లేదు కాబట్టి సేవలు ఎదగలేకపోతున్నావు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనం, కానీ ఆత్మ సంబంధం అయితే ఇప్పటి జీవానికి రాబో జీవితానికి కూడా ప్రయోజనకరం కనుక మీరు దాని మీద దృష్టి పెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, విశ్వాస సంబంధము కానీ వివాదములకే పరిమితమయ్యే భిన్నమైన బోధలు, కల్పనా కథలు, మితిలేని వంశావళులు లక్ష్య పెట్టొద్దని నీతో మాట్లాడే వారిని నువ్వు కాపాడుతున్న వారికి ఆజ్ఞాపించాలి. 2, మంచి మనస్సాక్షి కలిగి నిన్ను గురించి చెప్పబడ్డ ప్రవచనాల ప్రకారం సేవ చేసుకోవాలి. 3, బోధింప తగిన వాడిగా క్వాలిటీస్ కలిగి ఉండాలి. 4, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోవాలి. ఆమేన్. 5, 12వ వచనం, యవ్వనమును బట్టి యవ్వనుని తృణీకరింపే ఎక్కువగాని మాటలను, ప్రవర్తనలను, ప్రేమలను, విశ్వాసములను, పవిత్రులను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్. విశ్వాసులకు ఎలా ఉండాలి? మనం ఆల్రెడీ పాదిరిగా ఉన్నాం, కానీ ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు ప్రార్థన అంటే మా అయ్యగారిలా చేయాలి అనిపించాలి, భక్తి అనగానే మా అయ్యగారిలాగా చేయాలి అనిపించాలి, ఉపవాసం ఉంటాయి బాబు మా అయ్యగారండి బాబు అసలు మంచిలు తాగండి బాబు, ఇంకా మందిరాన్ని ప్రేమించే విషయంలో బాబు మా అయ్యగారికి గుడి అంటే ప్రాణం అండి బాబు. ఏ విషయంలోనైనా విశ్వాసులకు ఎలా ఉండాలట? మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. యథార్థంగా చెప్పు, విశ్వాసులు ఏ విషయంలో నిన్ను మాదిరిగా తీసుకోగలరు? యథార్థంగా చెప్పు. ప్రార్థనలోనా, భక్తిలోనా, సమర్పణలోనా, విశ్వాసంలోనా, పరిచయలోనా, తగ్గింపులోనా, విధేయతలోనా, ఈ విషయంలో మా అయ్యగారు అసలు తిరగలేదండి, సూపరు, నేను ఆయనలాగా ఉంటే చాలు అని విశ్వాసులు నిన్ను చూసి ఏ విషయం గురించి చెప్పగలరు? ప్రభు కోసం ప్రయాసపడే విధానమా? దేవుని రాజ్యం కోసం కష్టపడే తీరా? అన్నపానముల పైన ఒక అపేక్ష లేని వైరాగ్య జీవితమా?
ధనమును లెక్క చేయకుండా దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టే విధానమా? ఏం చూసి విశ్వాసులకి నువ్వు మాదిరిగా ఉంటావు? ఇలా ఉంటేనే నిన్నును నీ బోధను విన్నవారిని కాపాడుకుంటావు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదువుట యందు హెచ్చరించటద్దు, మానొద్దు, రాజీ పడొద్దు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. మరొక హెచ్చరిక నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 21. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయకూడదు. నేను చెప్పిన ఈ సంగతులు గైకొన వలన దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట ఏర్పరచబడ్డ దేవదూతలు నీకు అంటే ఆజ్ఞాపిస్తున్నానని. నువ్వేమన్నా చెయ్యి, మినిస్ట్రీలో ఏ పరిచయం చెయ్యి, కక్షతో కానీ పక్షపాతంతో కానీ ఏ రకమైన పరిచయం చేయకూడదు. పౌలు గారు ఒకసారి మాట్లాడిన మాట చాలామందికి వరమైపోయింది. ఏమిటది? కక్ష చేతనేనను మిష చేతనేనను సువార్త ప్రకటించడమే కావాలి నాకు, పోన్లే ఆడ మీద నాకు కోపంతో ప్రకటించడం మంచిదే కదా అన్నాడు. ఇంకా అది పట్టుకొని దాన్ని ఎక్కడ వాడాలి మనం? ఎవరైనా మనకు విరోధముగా సంఘమును చీల్చుకెళ్ళిపోయో పక్కన నీ ఎదురుకుండా గుడి కట్టేసి అడో మైకి పెట్టి పొద్దునే ప్రార్థన చేస్తాడు అనుకో, అది నశించును కాక నాశనైపోను కాక అని కోరుకోవద్దు. కక్ష చేతనం మిస్ చేతనం ప్రార్థన చేతనాడుగా చేసుకొని అని వదిలేయరా అన్నాడు పౌలు గారు. దాన్ని ఈడలాగా తీసుకుంటున్నాడు. కక్షతో కూడా స్వాత ప్రకటించవచ్చు, మిషతో కూడా ఎంత అన్యాయం అండి. కక్షతో కూడా చెప్పొచ్చు అని పౌలు గారు చెప్పాడు. మరి దీటా కక్ష చేతనేనను మిష చేతనేనను ప్రకటించబడతమే కావాలంటే నువ్వే భారం లేకుండా, ప్రేమ లేకుండా, ఆత్మ లేకుండా, అభిషేకం లేకుండా, నడిపింపు లేకుండా చెప్పేరా కక్షతో కాదు కదా. అలా ఎవడైనా చేస్తే వాడి మీద పగబట్టుకో, ఫోన్లో వదిలేయి. ఏదో పాయింట్ మీద చెప్తున్నాడు కదా చెప్పని వదిలేయి అన్నాడు. ఆ వదిలేయి అనే బ్యాచ్లో నువ్వు వెళ్తావేంటి? వదిలేసే బ్యాచ్లో నువ్వు ఉండాలి. కానీ అర్థం లేదు అసలు. అలా ఎవడైనా చేస్తే వాడి మీద పగబట్టకో, ఫోన్ వదిలేయి. వాడు ఏదోలే దేవుడి పనే చేస్తాడు కదా వదిలేయి అని చెప్తే అయితే వదిలేస్తారన్నమాట. అయితే నేను కూడా చదివేస్తాను. అది బాగా అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాను. ఎవడైనా నువ్వు ఒక చెంప కొడితే 2 చెంప అది మనం పాటించాలా? అది మనం ప్రయోగించాలా? కనపడ నెలలు గోమిద కొట్టేసి 2 చెంప కూడా చూపించు అంటే అది ఎవడన్నా కొడితే నువ్వు కొట్టించుకో అని. నిన్ను కొట్టమని కాదు కదా. ఎవడైనాను నీ పై వస్త్రం లాగిస్తే అంగీ కూడా ఇచ్చేయ అన్నాడు. కానీ ఇల్లు వాళ్ళందరూ ఆపేసాడు, అంగీ లాగేస్తావు నువ్వు. బుద్ధి ఉండాలి కదా వ్యాఖ్యానం చెప్పేటప్పుడు. కక్ష చేతనో మిష చేతనో ప్రకటించడమే కావాలంటే అలాగే ఎవరైనా చేస్తే వదిలేయి. పోనాడు కక్షతో చేస్తున్నాడో మిషన్ మోసంతో చేస్తున్నాడు, చేయని ఏదో చేయని, దేవుని పనిగా చేస్తున్నాడు వదిలేయి అనమన్నాడు. కానీ ఏదో రకంగా నువ్వు కూడా చేయమనలేదు కదా, అది అలా తీసుకుంటే తప్పది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు వాక్యంలో? ఏమండి, పక్షపాతముతో కానీ విరోధ బుద్ధితో కానీ ఏమీ చేయొద్దు. నువ్వు ఏ పరిచర్య ఆరంభించినా, ఎక్కడ సంఘం పెట్టినా, ఎక్కడ వీధి కూటం పెట్టినా, ఎక్కడ సువార్త పెట్టినా, ఎక్కడ ప్రార్థన పెట్టినా, మినిస్ట్రీలో ఏ కొత్త పరిచర్య నువ్వు చేపట్టినా ఆత్మ నడిపింపుతో దేవుడిచ్చిన భారంతో చేయాలి తప్ప పక్షపాత బుద్ధితో కానీ విరోధ బుద్ధితో కానీ ఏమీ కూడా చేయకూడదు. ఒక సేవకులుగా మీ సంఘంలో రకరకాల కార్యక్రమాల ద్వారా సంఘాన్ని బలపరుచుకోవటం నీ బాధ్యత, నీ హక్కు, నువ్వు చేసుకో, నేను కాదంటలేదు. కానీ ఆత్మ అనుగ్రహించు భారము ద్వారా నువ్వు చేసుకోవాలి తప్ప పక్షపాతంతో ఎవరితోనూ విరోధంతోనూ నువ్వేమీ కూడా చేయకూడదు. ఇది రూలు మనకి సేవకులకి. ఎవడి మీద కోపం వచ్చో, ఎవడి మీద తేడా వచ్చో ఏ పరిచర్య చేయకూడదు. ఇది రూలు మనకి. మరొక మాట చూసుకుందాం. ఎన్ని మాటలు చెప్పానంటారా? 6 సరే అయితే ఒకటి చెప్తానులే. హల్లెలూయా. 6వ అధ్యాయం 20వ వచనం.
6:20 ఏమంటాడు? నువ్వు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీతవాదములకు. కొత్త పాయింట్ మీద డిస్కషన్ వీడికి చాలా ఇంట్రెస్ట్ వీడికి అని నేను వెళ్ళిపోతాను. ఒరే ఉద్దిర అయ్యా, జ్ఞానం తెలుసుకోవాలండి మనయ్య. ఆ జ్ఞానం తెలుసుకునే ప్రయత్నంలే కదా వాళ్ళకి బట్టలు పోయినాయి. ఎవరికి? ఆ దంపతులకి ఏదేం తోటలు మంచి చెడ్డలు తెలివితేటలు మీరు దేవతలాగే పోతారు. దేవతలాగా గబగబా కోసుకొని కరకర నవ్వులేసింది. చెట్టు అరకలకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. తండ్రే వచ్చాడు, నా బిడ్డ నేను మటుకు రానయ్యో, నేను తోటలోనే ఉన్నాను, నీ స్వరం వింటున్నాను, నీతో మాట్లాడు, నీ దగ్గర మటుకు రాను నేను. నువ్వు ఎన్ని చెప్తే సుఖమైంది, ఆయన ముందుకు వెళ్ళలేకపోతే రేపు పొద్దున్న రాకల్లో. నువ్వు తోటలో ఉండి సుఖం ఏంటి, ఆయన స్వరం వింటే సుఖం ఏంటి, తిరిగి మాట్లాడితే సుఖమే ఉంది. పెద్ద పెద్ద మాటలు యేసుని ఎదుర్కోలేనప్పటికీ అన్నీ వేస్టే కదా. ఎంత బతికి రాకడో ఎత్తపడిపోతే ఇంకెందుకండి? ఆ సిగ్గుపడే స్థితి ఎవరికి వస్తుంది? అప్పగించిన పని మీద కాక తోటను సేద్యం చేసుకో, తోటను కాసుకోరా బాబు అంటే తెలివితేటల మీదకి ఎందుకు వెళ్ళింది మనసు నీకు? ఏతెను సువాసులకి కొత్త విషయం మీద ఇంట్రెస్ట్ ఎక్కువంట. 17 ఉంది కదా అపోస్తల కార్యం. ఏదైనా కొత్త సంగతి వారికి చాలా ఆసక్తి అండి. ఎవరైనా కొత్త పాయింట్ లేవదీస్తే ఉన్న పరిచయలు కూడా మానేసుకు వెళ్ళిపోయి నోటి చట్టుకెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అది ఇప్పుడు ఏం చెబుతున్నాడు? అదంతా ఇంటికి వచ్చేప్పటికి విశ్వాసం పోతుంది. నేను అనలేదు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదములకు దూరముగా ఉండము కొందరు తాము ఆ విషయములు యందు ప్రవీణులమని ఎంచి విశ్వాస భ్రష్టులైపోయారంట. మాకు అందులో ఫుల్ మ్యాటర్ ఉందని భావించినోడికి విశ్వాసం పోయిందంట, మ్యాటర్ వచ్చింది. అందుకే నీకు అప్పగించబడిందని కాపాడుకో అని చెప్పాడు. నీకేం అప్పగించాడు? రక్షణ ఇచ్చాడు, ఆత్మకి అభిషేకం ఇచ్చాడు, పిలిపిచ్చాడు, వరం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, ఒక ప్రాంతాన్ని నీ చేతిలో పెట్టాడు. కాపాడుకో. ఎందుకు మిగతాయి మనకి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది 7 మాటలు చెప్పండి. గబుకుని గుడ్ ఫ్రైడే రోజు చెప్పారు 7 అన్నానని. అయ్యేం బాగా కంటతా, అమ్మో ఇదిగో నీ కుమారుడు దప్పికొని వచ్చాను అయ్యకు. మనకు కొంచెం దాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చేస్తాం వచ్చు కదా మనకి. అయ్యి బాబు గుడ్ ఫ్రైడే రోజున కూడా సంతా కురిపించేయగలం మనం. ఏంటి దుర్మార్గమైన వేట! చి 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 ప్రాణం పెట్టేసాడండి బాబు. ఆ రోజున అర్పించుకోవాలి కదా. ఏంటండి బాబు, కరోనా వచ్చిందని ప్రత్యేక ఉపవాస ప్రార్థన పెట్టి పక్కన క్యూఆర్ కూడా పెడతావా? జనం చచ్చిపోతున్నారని ప్రార్థనకు సంతా ఎందుకు నాకు అర్థమవుతలేదు. నువ్వు ఎక్కడో గ్రౌండ్లో కూటం పెట్టావు, ఓ 10 లక్షలు ఖర్చు అవుతుంది. దేవుని బిడ్డలు తలకు సహకరించినంటే అర్థం ఉంది, న్యాయం ఉంది. నువ్వు ఇంట్లో కూర్చొని ఎక్లాస్గా సోఫాలో కూర్చొని ఏసీ పెట్టుకుని ఏంటి ఎదురుకుండా కెమెరా పట్టుకొని ఎక్కడో అక్కడే కరోనా తగ్గాలని ఉపవాసం ప్రార్థించే. మరి క్యూఆర్ కోడ్ ఎందుకు వస్తుంది ఇలాగా? అకౌంట్ మీద అసలు ఆ రోజు అందా ఎందుకురా? ఇంకంతే అలవాటైపోయిన ఫ్యానం తెప్పలాడుతుంటుంది, కుదరదు. సందర్భం ఏదన్నా ఆలోచన ఏదైనా సరే కూటమి పెడితే డబ్బా పెట్టేయాలి. అక్కడ పిల్లగాళ్ళు రెడీగా ఉంటారు, ట్రైనింగ్ అయిపోయిన కుర్రోళ్ళు 5 నిమిషాల్లో 1000 మంది సంద పెడతాడు. ఆడంతా ప్రాక్టీస్ ఇచ్చాడు ఆడికి. ఎడుతారు కానీ మరి నేను తప్పదు, నాకు నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? నన్ను ఎలాగో తిట్లు తింటాకి ఫిక్స్ అయిపోయినాను కనుక నేను చెప్తాను. నన్ను అందరూ మెచ్చుకోవాలని అంత పిచ్చోడు నేను కాదు, ఎలాగో తిడతారని తెలిసి నాకు. అందుకే నేను అంటున్నాను, మనకు అప్పగించిందని కాపాడుకుందాం, మన సంఘాలను కాపాడుకుందాం, మన రక్షణ కాపాడుకుందాం, మన కిరీటం కాపాడుకుందాం, మన వరాన్ని కాపాడుకుందాం, మనకిచ్చిన పిలుపును కాపాడుకుందాం, మనకి ఇవ్వని కుటుంబాలను కాపాడుకుందాం. వాళ్ళని దర్శిద్దాం, హెచ్చరిద్దాం, బుద్ధి చెప్దాం, ప్రార్థనలో ఉపవాసంలో వాళ్ళని నలగొడదాం, రాకడికి సిద్ధపరచుకుందాం. ఈ 7 అనుభవాలు. 1, విశ్వాస సంబంధమైన ఏర్పాట్లోనిది కాక కల్పనా కథలు వివాద సంబంధమైనవి పట్టించుకోవద్దు, లక్ష్య పెట్టొద్దని మన ప్రజలకు మనం ఆజ్ఞాపించుకోవాలి. 2, మంచి మనస్సాక్షి కలిగి సేవ చేయాలి. 3, బోధింప తగిన వారుగా బ్రతకాలి. 4, దైవభక్తి విషయంలో మనకు మనమే సాధన చేసుకోవాలి. 5, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. 6, పక్షపాత బుద్ధితో కానీ విరోధ బుద్ధితో కానీ ఏ పరిచర్య చేయకూడదు. ఆత్మ నడిపింపును బట్టి భారాన్ని బట్టి చేయాలి.
7 చివరిది, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదాలకి దూరంగా ఉండాలి. మరి ఏం చేయాలి? అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి. ఈ 7 విషయాలలో కృప పొందినట్లు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక.